అచ్చమైన తెలుగు అమ్మాయి రీతూ వర్మ చాలా చిత్రాల్లో మంచి నటనను చూపించిందండి. కానీ ఇటీవల విడుదలైన పెళ్లి చూపులతోనే ఆమె ఇండస్ట్రీ దృష్టిని ప్రముఖంగా ఆకర్షించిందని చెప్పుకోవాలండి. హిట్ హీరోయిన్ అనిపించుకోవడంతో ఆమె కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారండోయ్. తాజాగా అభిషేక్ పిక్చర్స్ సంస్థలో తెగెక్కుతున్న గూఢాచారి సినిమాలో అడివిశేష్ సరసన కథానాయికగా ఎంపికైంది ఈ అమ్మడు. రవికాంత్ పేరేపు తాను తీసిన క్షణం జంటతోనే గూఢాచారి కూడా తీయాలనుకున్నాడండి. కానీ చివరి నిమిషంలో హీరోయిన్గా ఆదా శర్మని తప్పించి ఆ అవకాశాన్ని రీతుకి కట్టబెట్టారండోయ్. దీంతో పాటు మరో 2-3 చిత్రాలకు కూడా ఆమె సంతకం చేసినట్టు తెలుస్తుందండి. రీతూ వర్మ ఎవడే సుబ్రహ్మణ్యంలోనూ మంచి నటనే కనబరిచింది. కానీ ఆ క్రెడిట్ అంతా నాని, మాళవిక నాయర్లకి కొట్టుకువెళ్ళిందండోయ్. అయితే అందులో నటించిన విజయ్ దేవరకొండకి కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ పెళ్లి చూపుల్లో ఆ ఇద్దరు జంటగా నటించి హిట్ కొట్టారు. దాంతో ఇప్పుడు ఇద్దరికి అవకాశాలు వెల్లువెత్తున్నాయంటండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.